హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పండితుడు పంచాంగ శ్రవణం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా పలు సూచనలు చేశారు. 5 వ్యయం ఇక ఈ యొక్క దీనికి రాజపూజ్య అవమానాదులు 1 రాజపూజ్యం 5 అవమానం. మన యొక్క బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాసే. మరి మీడియా రంగం మనను అప్రస్తుతి చేయడానికి, మనను ఆ విధమైనటువంటి ప్రచారం దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం అని చెప్పాను. ఖచ్చితంగా మన యొక్క పార్టీలో ఉండేటువంటి నాయకులు చాలా జాగ్రత్త తీసుకోవడం, మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం కూడా చెప్పాను. మరి ఆ బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్న సందర్భంలో మనము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేటువంటి స్థితి ఏమిటి అనంటే, ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. కానీ రాజులు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉంటాయి. వారి రాజ్యాధికారమే కాపాడుకోనేటువంటి స్థితి. కోర్టులు ముందుకు వచ్చేసి వారికి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టేటువంటి స్థితి అవుతుంది. కనుక ఎన్నికలు వీలైనంత వరకు ఎక్కువ వాయిదా పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి ఉన్నది.